హాయ్ ఫ్రెండ్స్, ఏప్రిల్ 20, 2024 శనివారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. నౌకాదళ నూతన అధిపతిగా దినేష్ కుమార్ త్రిపాఠిని కేంద్రం నియమించడం జరిగింది. చూడండి, నూతన నౌకాదళ దళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖరులో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం అతని స్థానంలో ఉన్నటువంటి అడ్మిరల్ ఆర్ హరికుమార్ ఈ నెల 30న పదవీ విరమణ చేయడం జరుగుతుంది. ఇతని స్థానంలో కొత్తగా నేవీ చీఫ్ అయినటువంటి నౌకాదళ నూతన అధిపతిగా దినేష్ కుమార్ త్రిపాఠి నియమితులవటం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు అని అంటే వివేక్ రామ్ చౌదరి. అలాగే ప్రజెంట్ ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరు అని అంటే మనోజ్ పాండే. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. కొత్తగా నేవీ చీఫ్ ఎవరు అని అడుగుతాడు దినేష్ కుమార్ త్రిపాఠి. ఇరాన్పై ఇజ్రాయిల్ ప్రతీకార దాడి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే ఇరాన్ ఇజ్రాయిల్ మీద వైమానిక దాడి చేయడం జరిగింది. దానికి ప్రతీకారంగా ప్రజెంట్ ఇజ్రాయిల్ ఇరాన్ మీద అటాక్ చేయడం జరిగింది. ఫస్ట్గా ఇరాన్ ఇజ్రాయిల్ మీద ఈ నెల ఏప్రిల్ 16వ తారీఖున అటాక్ చేయడం జరిగింది. దానికి ఇరాన్ పెట్టినటువంటి ఆపరేషన్ పేరు ఆపరేషన్ ట్రూ ప్రామిస్. ఇప్పుడు ఏప్రిల్ 19వ తారీఖు అంటే నిన్న ఏప్రిల్ 19వ తారీఖున తిరిగి ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడి చేయడం జరిగింది. ఏ నగరం మీద దాడి చేసింది అని అడిగితే ఇజ్రాయిల్ ఏప్రిల్ 19వ తారీఖునే ఇరాన్ మీద ఏ నగరంలో దాడి చేసింది అని అడిగాడు. ఇస్ఫహాన్ నగరంలో దాడి చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, శుక్రవారం అంటే ఏప్రిల్ 19న తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది ఇజ్రాయిల్. ఇందుకు ఆ దేశ సుప్రీం అధినేత హయాతుల్లా అలీ ఖొమేనీ 85వ పుట్టినరోజున ఎంచుకోవడం గమనార్హం. అణు సైనిక స్థావరాలకు ప్రధాన కేంద్రమైన ఇరాన్లోని 3వ అతిపెద్ద నగరమైన ఇస్ఫహాన్పై డ్రోన్లు, క్వాడ్ కాప్టర్లు, క్షిపణులు ప్రయోగించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఏ నగరం అని పర్టికులర్గా అడుగుతాడు. ఇస్ఫహాన్ నగరం. ఉక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో భాగంగా రష్యాకి సంబంధించినటువంటి సూపర్ సోనిక్ బాంబర్ని ఉక్రెయిన్ కూల్చివేయడం జరిగింది. సాంకేతిక కారణాలతోనే కూలిపోయిందని చెప్పి రష్యా వాదిస్తుంది. కానీ ఉక్రెయిన్ మాత్రం మేమే పడగొట్టామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇటీవల కాలంలో రష్యాకి సంబంధించినటువంటి ఏ సూపర్ సోనిక్ బాంబర్ని ఉక్రెయిన్ కూల్చివేయడం జరిగింది అని అడుగుతాడు. Tu-22M3ని Tu-22M3 సూపర్ సోనిక్ బాంబర్ని కూల్చివేయడం జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. ఏ కేసులో అరెస్ట్ చేశారని అంటే మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేయడం జరిగింది. పదవిలో ఉండగా అరెస్ట్ కాబడినటువంటి మొట్టమొదటి భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అని అడుగుతాడు. ఢిల్లీకి చెందినటువంటి అరవింద్ కేజ్రీవాల్ పదవిలో ఉండగా అరెస్ట్ కాబడినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి. ఈరోజు పేపర్లో కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇచ్చాడు. అవి ఒకసారి చూడండి. OECD వెబ్రివేషన్ కూడా చూసుకోండి. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. OECD అంటే OECD 2024లో భారత్ ఎంత శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేసింది. ఆన్సరు 6.1%. దీంట్లో మరొక ముఖ్యమైన పాయింట్, OECD గణాంకాల ప్రకారం 2023లో చైనా వృద్ధి రేటు 5.2%, బ్రెజిల్ వృద్ధి రేటు 3%, భారత్లో మాత్రం ఏకంగా అది 6.3%. 2024లో చైనా 4.7% వృద్ధి రేటు సాధిస్తుందని చెప్పి ఈ OECDఏ అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్, ప్రపంచ వాణిజ్య సంస్థ మంత్రివర్గ సమావేశాన్ని 2024 ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు అబుదాబిలో నిర్వహించారు. ఈ సమావేశం అజెండాలోని ప్రధానాంశాలు ఏమిటి అని అడిగాడు. ప్రధానాంశాలు ఒకసారి చూడండి. ఈ సమావేశాన్ని 4 ప్రధాన అజెండాలతో నిర్వహించారు. ఎన్ని ప్రధాన అజెండాలు అని కూడా అడగచ్చు. 4 ప్రధాన అజెండాలు. అందులో ఒకటి మత్స్య రాయితీలపై అంతుచెక్కని బహుపాక్షిక ఒప్పందాన్ని ముగించటము. రెండో పాయింట్, అప్పీలేటు బాడీ పునరుద్ధరణ తద్వారా విషాద పరిష్కార యంత్రాంగంగా WTO కిరీటంలో ఆభరణంగా ఉన్న దాని ఖ్యాతిని తిరిగి పునరుద్ధరించడం. రెండో పాయింట్. మూడో పాయింట్, భారతదేశంతో పాటు అనేక ఇతర దేశాలు డిమాండ్ చేస్తున్న ఆహార భద్రతకు సంబంధించిన పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కోవటం. 4, పరిశ్రమ కోరుతున్న ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్లపై కస్టమ్స్ డ్యూటీకి సంబంధించిన మారటోరియం పొడిగింపునకు నిర్ధారించడం. ఈ 4 పాయింట్ల అజెండాతో ప్రపంచ వాణిజ్య సంస్థ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు అబుదాబిలో నిర్వహించారు. లాస్ట్ క్వశ్చన్, స్వయం సహాయక సంఘాల నుంచి 1,00,000 మంది మహిళలను ఎంపిక చేసి కాఫీ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆన్సరు కర్ణాటక. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి.
ప్రజెంట్ భారతదేశంలోని 18వ లోక్సభకు 543 లోక్సభ స్థానాలకు సంబంధించి 18వ లోక్సభకు 7 విడతల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ 7 విడతల్లో భాగంగా తొలి విడతలో 102 లోక్సభ స్థానాలకి నిన్న అనగా ఏప్రిల్ 19 తారీఖుని తొలి విడతలో 102 లోక్సభ స్థానాలకి ఎలక్షన్స్ జరిగినాయి. కాబట్టి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి లోక్సభ స్థానాలు ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. ఒకసారి గమనించండి. ఉత్తరప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 80, మహారాష్ట్ర యొక్క లోక్సభ స్థానాలు 48, పశ్చిమ బెంగాల్ యొక్క లోక్సభ స్థానాలు 42, బీహార్ యొక్క లోక్సభ స్థానాలు 40, తమిళనాడు యొక్క లోక్సభ స్థానాలు 39, మధ్యప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 29, కర్ణాటక యొక్క లోక్సభ స్థానాలు 28, గుజరాత్ యొక్క లోక్సభ స్థానాలు 26, ఆంధ్రప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 25, రాజస్థాన్ యొక్క లోక్సభ స్థానాలు 25, ఒడిశా యొక్క లోక్సభ స్థానాలు 21, కేరళ యొక్క లోక్సభ స్థానాలు 20, తెలంగాణ లోక్సభ స్థానాలు 17, అస్సాం లోక్సభ స్థానాలు 14, జార్ఖండ్ లోక్సభ స్థానాలు 14, పంజాబ్ యొక్క లోక్సభ స్థానాలు 13, ఛత్తీస్గఢ్ యొక్క లోక్సభ స్థానాలు 11, హర్యానా యొక్క లోక్సభ స్థానాలు 10, ఢిల్లీ యొక్క లోక్సభ స్థానాలు 7, ఉత్తరాఖండ్ యొక్క లోక్సభ స్థానాలు 5, జమ్మూ కాశ్మీర్ యొక్క లోక్సభ స్థానాలు 5, హిమాచల్ ప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 4, అరుణాచల్ ప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 2, గోవా యొక్క లోక్సభ స్థానాలు 2, మణిపూర్ యొక్క లోక్సభ స్థానాలు 2, మేఘాలయ యొక్క లోక్సభ స్థానాలు 2, త్రిపుర యొక్క లోక్సభ స్థానాలు 2, దాద్రా నాగర్ హవేలీ దామన్ దయ్యూ యొక్క లోక్సభ స్థానాలు 2, మిజోరాం యొక్క లోక్సభ స్థానాలు 1, నాగాలాండ్ యొక్క లోక్సభ స్థానాలు 1, సిక్కిం యొక్క లోక్సభ స్థానాలు 1, అండమాన్ నికోబార్ దీవుల యొక్క లోక్సభ స్థానాలు 1, చండీగఢ్ యొక్క లోక్సభ స్థానం 1, లదాఖ్ యొక్క లోక్సభ స్థానం 1, లక్షద్వీప్ యొక్క లోక్సభ స్థానం 1, పుదుచ్చేరి యొక్క లోక్సభ స్థానం 1, టోటల్ 543 లోక్సభ స్థానాలు. ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి అని అంటే ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం 25 లోక్సభ స్థానాలు. కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి అని అంటే 19. గుర్తుపెట్టుకోండి. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే 2024 సంవత్సరంలో జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్ ఎక్కడ నిర్వహించారు అని అడుగుతాడు. దోహాలో నిర్వహించడం జరిగింది. 2024 జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్లో భారత స్టారు దీపా కర్మాకర్ 4వ స్థానంలో నిలిచింది. దీపా కర్మాకర్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారిణి అని అడుగుతాడు. జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణి. భారత రెజ్లర్లకు నిరాశ అని చెప్పి దక్కన్ ఒలింపిక్స్ కోటా అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయర్స్ టోర్నీ జరిగింది. ఎక్కడ అంటే కిర్గిస్తాన్లోని బిష్కెక్లో ఈ క్వాలిఫైయర్స్ ట్రోఫీ నిర్వహించడం జరిగింది. ఇందులో భారత రెజ్లర్లకు ఒలింపిక్స్కి వెళ్ళడానికి 2024 పారిస్లో ఫ్రాన్స్ రాజధాని పారిస్లో జరిగేటటువంటి ఒలింపిక్స్కి చోటు ఎవరికి దక్కలేదు. రేసులో గుకేష్ ఒక్కడే అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రజెంట్ క్యాండిడేట్స్ చెస్ టోర్నీ జరుగుతుంది. ఎక్కడంటే టొరంటోలో జరుగుతుంది. ఇందులో గుకేష్ మళ్ళీ అగ్రస్థానంలోకి రావడం జరిగింది. గుకేష్ ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారుడు అని అడుగుతాడు. చెస్ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారుడు. క్రికెట్లో ప్రజెంట్ IPL 17 సీజన్ జరుగుతుంది. 17 సీజన్లో ఎన్ని టీమ్స్ పాల్గొంటున్నాయి అని అంటే 10 టీమ్స్ పాల్గొంటున్నాయి. అదే 16వ సీజన్ విజేత ఎవరంటే CSK. అదేవిధంగా 2024లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా జరిగింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేత ఎవరు అని అంటే 2024 రెండవ సీజన్ జరిగింది 2024లో. ఈ 2024 రెండవ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేత ఎవరు అని అంటే RCB ఉమెన్స్. 2023 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫస్ట్ సీజన్ విజేత ఎవరు అని అంటే ముంబై ఇండియన్స్.